అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రకృతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆకును మీకు చూపించబోతున్నాను. పూర్వకాలంలో ఈ యొక్క ఆకు ద్వారానే బంగారం కూడా తయారు చేసేవాళ్ళు అని చెప్పి ఒక నానుడి కూడా ఉంది. అలాగే ఈ యొక్క ఆకు ద్వారానే పూర్వకాలంలో పచ్చబొట్లు ఏదైతే ఉన్నాయో ఆ పచ్చబొట్లు కూడా ఈ యొక్క ఆకు ద్వారానే పొడిచేవాళ్ళు. అలాగే దీని ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించే అంత శక్తి దీనిలో ఉంది అని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఆకు కోసం పూర్వకాలంలో ఒక వేట అయితే కొనసాగేది. బాగా వెతికేవాళ్ళు, అన్వేషించేవాళ్ళు. మరి అలాంటి ఆకు మనకి అక్కడక్కడ వర్షాకాలంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, దీని పేరు ఏంటి, దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, దీని చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. కొంచెం వర్షం పడిందంటే చాలు ఈ యొక్క ఆకు మనకి చాలా బాగా చక్కగా అందంగా కనువిందు చేస్తూ ఉంటుంది. దీన్ని మీరు బాగా గమనించండి. ఈ యొక్క ఆకు అనేది ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని మనం గిల్లామంటే పాలు వస్తాయి. ఒకసారి చూడండి. దీన్ని గిల్లగానే చూడండి పాలు. చూసారు కదా. దీని సమూలం అంతా కూడా ఎక్కడ గిల్లినా కూడా పాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి దీన్ని పాలాకు అన్నారు. పాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పాలాకు అంటూ ఉంటారు. అలాగే దీన్ని పచ్చబొట్లాకు అన్నారు. ఎందువల్లంటే దీని ద్వారా పూర్వకాలంలో పచ్చబొట్టు వేసేవాళ్ళు. అంటే ఈ యొక్క ఆకు రసం తీసుకొని దీన్ని ఒక సూదిలో కుచ్చి పచ్చబొట్లు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పచ్చబొట్లు పొడిచేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుల వృత్తుల్లో భాగంగా ఈ యొక్క ఆకుల్ని బాగా ఉపయోగించుకునేవాళ్ళు. మరి దీని ద్వారా బంగారం కూడా తయారు చేసేవాళ్ళు. ఈ యొక్క ఆకుల రసం ద్వారా బంగారం తయారు చేసేవాళ్ళు. మరి దీని పేరు ఏం పేరంటే రెడ్డివారి నానబాలు అంటారు. రెడ్డివారి నానబాలు అంటారు ఆయుర్వేద భాష పరంగా. తర్వాత పచ్చబొట్లాకు అంటారు. తర్వాత పాలాకు అంటారు. మరి పాలాకు అంటే పాలు వస్తాయి కాబట్టి పాలాకు అన్నారు. పచ్చబొట్లాకు అంటే దీని ద్వారా పచ్చబొట్టు పొడుస్తారు కాబట్టి పచ్చబొట్లాకు అన్నారు. మరి రెడ్డివారి నానబాలు అని దేనివల్ల అన్నారంటే పూర్వం యోగి వేమన తను దేశ సంచారం చేస్తున్నప్పుడు దారిలో తనకేదన్నా అవసరమైనప్పుడు, ధనం అవసరమైనప్పుడు ఈ చెట్టుని తీసుకొని దీని ద్వారా బంగారం తయారు చేసి దారి ఖర్చులకు ఉపయోగించుకునేవాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యోగి వేమన గారి పేరు వేమారెడ్డి కాబట్టి ఆ రెడ్డి అనే పేరు మీద రెడ్డివారి నానబాలుగా ఇది అందరికీ తెలిసింది. కాబట్టి ఇప్పుడు దీన్ని రెడ్డివారి నానబాలుగానే అందరూ పిలుస్తూ ఉంటారు. మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. బంగారం తయారీలోనే కాకుండా దీన్ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అది ఏంటంటే కంటికి సంబంధించిన సమస్యలు, అంటే కంటి జబ్బులు, చూపు తగ్గటం, కళ్ళ వెంట నీరు కారటం, ఇలా ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో దీన్ని జాగ్రత్తగా గమనించి మంచి ప్రదేశంలో మట్టి లేకుండా ఉన్న ప్రదేశంలో, అంటే పైన ఆకుల పైన మట్టి లేకుండా చూసుకొని దీన్ని ఆకును కొంచెం గిల్లితే పాలు వస్తాయి. ఈ పాలని ఎవరైతే కళ్ళల్లో 2 లేదా 3 చుక్కలు కళ్ళు బాగలేని కళ్ళల్లో దీన్ని వేసుకొని అలాగే ఒక 5-10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి కళ్ళు మూసుకొని. ఇలా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారికి ఆ కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇది వాస్తవం, యథార్థం. దీని నమ్మకంతో చేయాలి. ఇంకా పులిపుర్లు సమస్య, ఎవరైతే పులిపుర్లు సమస్యతో బాధపడుతూ ఉంటారో దీని యొక్క ఆకులు లేదంటే ఈ కొమ్మలు మనం ఎక్కడ గిల్లిన పాలు వస్తాయని చెప్పుకున్నాం కదా, ఈ పాలను తీసుకొని క్రమం తప్పకుండా రోజుకి 4 సార్లు ఈ పాలని పులిపుర్ల పైన అంటిస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ పులిపుర్లు క్రమంగా వాటికి అవే రాలిపోతాయి. పులిపుర్లకి ఈ పాలు, రెడ్డివారి నానబాలు పాలు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇక చర్మ వ్యాధులకు కూడా ఈ యొక్క రెడ్డివారి నానబాలు చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. ఎలా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి. నేను పదే చెప్తున్నాను. చాలామంది రసం అనగానే ఆకుల్ని దంచాలనగానే మిక్సీలో వేస్తుంటారు. అలా వేయొద్దండి. మిక్సీలో వేస్తే దానిలో ఉన్న వేడికి దీనిలో ఉన్న ఔషధ గుణాలు హరించుకుపోయే అవకాశం ఉంది. ఆయుర్వేదం ఆకులు కాండం ఏదైనా సరే రోట్లో వేసి మాత్రమే దంచాలి. దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం పసుపు కలిపి దీన్ని ఎక్కడైతే చర్మ రోగాలు ఉన్నాయో, గజ్జి, తామర, దురదలు, చర్మ రోగాలు, పొలుసు రోగాలు, పొట్టు రోగాలు అంటారు.
చర్మం పైన పొట్టు వస్తూ ఉంటుంది, పులుసుల్లాగా లేస్తూ ఉంటుంది. ఇలా అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ రోగాలకి దీన్ని మనం రాస్తూ ఉండాలి. రోజుకు 2 లేదా 3 సార్లు రాస్తూ మంచి సబ్బుతో కడుగుతూ ఉన్నట్లయితే చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా దగ్గు, ఆయాసం, దీర్ఘకాలిక దగ్గులు, మన కొండలు చేసి వచ్చే దగ్గు కానీ, సాధారణ దగ్గు కానీ, ఆయాసం కానీ, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని సమూలం తీసుకొని నీడలో ఎండబెట్టాలి. సమూలం అంతా కూడా నీడలో ఎండబెట్టి బాగా దంచి దీన్ని చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రోజుకి 3 లేదా 5 గ్రాముల మోతాదులో మనం తీసుకుంటూ ఉండాలి. లేదంటే మనం ఈ చూర్ణం చేసే అవకాశం మనకు లేనప్పుడు దీన్ని పచ్చి మొక్కను తీసుకొని బాగా దంచి దీన్ని ముద్దగా చేసుకోవాలి. ముద్దగా చేసుకొని ఈ ముద్దని గోరువెచ్చని నీళ్ళతో మింగుతూ ఉండాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి దగ్గు, ఆయాసం ఈ సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది. ఆయాసం, ఉబ్బసం, నడుస్తున్నప్పుడు బాధపడుతూ ఉండటం, కాళ్ళ నొప్పులు, నడవలేకపోవటం, ఇలా అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక పగిలిన నోరు, కొంతమందికి నాలుక త్వరగా పోస్తుంది, అలాగే నాలుక పగలటం, అలాగే నోటి పొక్కులు రావటం, నోరు బొక్కినట్టు ఉండటం, ఇలా సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దీని యొక్క ఆకుల్ని ఒక 4 లేదా 5 ఆకులను తీసుకొని ఆ నోట్లో వేసి బాగా నమలాలి. నోరంతా దీని యొక్క రసం విస్తరించాలి. అప్పుడేమవుతుందంటే నోటి పగుళ్ళు, నోటి పూత, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. నోరు పొక్కటం ఇలాగనమాట. ఇంకా ఇది పప్పులో కూడా దీన్ని వేసుకొని తినొచ్చు మనం. కొంతమంది పప్పులో దీన్ని కనుక ఈ రెడ్డివారి నానబాలు అనబడి పాలాకుని, ఈ పచ్చబొట్లాకుని ఒక గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు మన పప్పులో వేసుకొని తిన్నట్లయితే గ్యాస్ట్రిక్ సమస్యకి వెంటనే విముక్తి లభిస్తుంది. అంటే కొంతమంది పప్పు తినగానే గ్యాస్ ఏమంటే అవుతుంది. అలాంటి వాళ్ళు గ్యాస్ ఉండకుండా ఉండాలి అంటే పప్పులో పెసరపప్పు కానీ, కందిపప్పు కానీ ఏదైనా సరే దాంట్లో దీన్ని ఆకుకూరగా వేసుకొని తినాలి. మరి దీన్ని పులుసు కూరగా వండుకొని కూడా తినొచ్చు. అంటే సాగు చేయని ఆకుకూరలు ఏమైతే ప్రకృతి మనకి సహజ సిద్ధంగా ఇస్తుందో వర్షాకాలం, అందులో ఇదొకటి. కాబట్టి దీన్ని మనం పప్పులో కానీ, సాంబార్లో కూడా వేసుకోవచ్చు. పులుసు కూరగా వండుకొని తింటే ఉదర దోషాలు, అలా గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో మంట, కడుపులో నొప్పి, ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఇదైతే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఋతుశూల అంటే నెలసరి నొప్పి, దీన్నే ముట్టుకుట్టు నొప్పి అని కూడా అంటారు. ఋతువులు వచ్చినప్పుడు శూల బాగా నొప్పిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ రెడ్డివారి నానబాలు యొక్క ఆకులను తీసుకోవాలి, దంచి రసం తీయాలి. ఇందులో ఈ యొక్క ఆకుల రసంలో 1 కప్పు మోతాదుగా తీసుకోండి. ఇందులో చిటికెడు మిరియాల పొడి వేసుకొని దీన్ని కనుక ఆ నెలసరి ముందు, అంటే ఆ నొప్పి వస్తున్న ముందు కనుక దీన్ని తీసుకుంటూ ఉండాలి. అంటే ఆ 3 లేదా 5 రోజులు ముందు ప్రారంభించి తర్వాత దాకా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఆ ఋతుశూల ఏదైతే ఉందో ఆ ఋతుశూల కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అయితే పథ్యం బాగుండాలి. ఎట్లా అంటే అధిక వేడి పదార్థాలు కానీ, మాంస పదార్థాలు, నీచు పదార్థాలు, మసాలా పదార్థాలు తీసుకోకుండా ఉంటే ఫలితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని చేయండి. ఇంకా ఇది విషక్రిములు లేదంటే కీటకాలు కాటు వేసినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఆ చుట్టుపక్కల మీరు చూడండి, ఏదైనా మీకు పురుగు కాటు వేసినప్పుడు ఇది కనుక మీకు ఈ చెట్టు కనిపించినట్లయితే దీన్ని బాగా దంచి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని అక్కడ అంటిస్తూ ఉండాలి. రసం పిండి ఆ ముద్దని అలాగ పెట్టి ఉంచాలి. ఇలా చేస్తే ఏదైతే కీటకాలు ఉన్నాయో ఆ బాధ తగ్గుతుంది. ఇంకా ఫలితం కోసం దీని రసం కూడా తాగించాలి. అంటే దీన్ని ఆకుల రసం పెట్టడమే కాకుండా ఈ యొక్క రసం కూడా తాగించే ప్రయత్నం చేయాలి. ఇలా చేసినా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇది పాము కాటుకు కూడా పూర్వకాలంలో దీని ద్వారా మంచి వైద్యం చేసేవాళ్ళండి. ఎలా అంటే పాము కాటు వేసినప్పుడు ఒక 10 గ్రాముల పచ్చి ఆకును తీసుకొని దీన్ని ముద్దగా చేసి ఆ కాటు వేసిన ప్రదేశం పైన పెట్టి, అలాగే అందులో ఒక రసంలో మళ్ళా ఒక 2 గ్రాముల మిరియాల చూర్ణం వేసి కలిపి తాపించేవాళ్ళు. అంటే విష కీటకాలు కానీ, విష పురుగులు ఏదైనా కానీ, తేళ్ళు కానీ, పాములు కానీ కాటు వేసినప్పుడు దీని రసాన్ని తీసి ఆ కరిచిన ప్రదేశం పైన పెట్టడమే కాకుండా ఈ రసాన్ని కడుపులోకి కూడా ఇవ్వాలి. అంటే 2 రకాలుగా గాయం పైన పెట్టాలి, కడుపులోకి కూడా తీసుకోవాలి. ఈ రకంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంటే ఇది ప్రాథమిక చికిత్సగానే చేయండి. వైద్యులు, వైద్యశాల అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రయత్నాన్ని చేయండి. అంటే పూర్వకాలంలో ఈ విధంగా చేసేవాళ్ళు అని మాత్రమే మీకు నేను చెప్తున్నాను. అలాగే పుండ్లు, కొంతమందికి దెబ్బలు తగిలి పుండ్లు మానవు, అవి కుళ్ళిన పుండ్లు ఉంటాయి.
లేదంటే తెగిన గాయాలు ఉంటాయి. దీనికి ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి ఇందులో మిరియాలు వెల్లుల్లిపాయని కలిపి మరొక్కసారి బాగా దంచి ఈ పేస్ట్ని తెగిన గాయాలు లేదంటే పుండ్ల పైన వేసి కట్టుకడుతూ ఉండాలి. ఇలా చేస్తే తెగిన గాయాలు కానీ ఆ పుండ్లు కానీ త్వరగా మానుకుంటాయి. మరి చూసారా, సాధారణంగా కనిపించే ఈ చెట్టు వెనక, ఈ యొక్క ఆకులు వెనక ఎంత ఔషధోపయోగంలో ఉన్నాయో ఒకసారి గమనించండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.